అందరికీ స్వాగతం. ఈరోజు మనం పెట్టుబడుల గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా ప్రస్తావించాల్సిన ఒక పుస్తకం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. దాని పేరు ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. బెంజమిన్ గ్రాహం రాశారు. చాలామంది దీన్ని ఒక రకంగా విలువ పెట్టుబడికి బైబుల్ లాంటిది అంటారు. అంత ప్రాముఖ్యత ఉంది. ఇది మొదటిసారి వచ్చింది 1949లో. ఆలోచించండి, ఎంత పాత పుస్తకమో. అయినా ఇందులో చెప్పిన విషయాలు ముఖ్యంగా వారెన్ బఫెట్ లాంటి వాళ్లకే గురువైన గ్రాహం స్టాక్ మార్కెట్లో సంపద ఎలా సృష్టించాలి, అదే సమయంలో నష్టభయం, రిస్క్ ఎలా తగ్గించుకోవాలి అనే దానిపై ఎవర్ గ్రీన్ ప్రిన్సిపల్స్ చెప్పారన్నమాట. ఇప్పుడు మన దగ్గరున్న ఈ పుస్తక సమీక్ష ఒకటుంది. దాని ఆధారంగా ఇందులోని కీలకమైన ఆలోచనలేంటి, అవి ఈ 2025లో కూడా మనకెందుకు ఉపయోగపడతాయి, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. సరేనా? మొదలు పెడదాం. అసలు ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దాని గుండెకాయనంటే ఐడియా ఏమిటి? పుస్తకం మొదట్లోనే గ్రాహం చాలా స్పష్టంగా ఒక గీత గీస్తారు. అదేంటంటే, పెట్టుబడికి నిజమైన ఇన్వెస్ట్మెంట్కి, ఊహాగానాలకు స్పెక్యులేషన్కి మధ్య తేడా చూడండి అని. ఇది అర్థం చేసుకోవడం మామూలుగా చాలా కీలకమంటారు. గ్రాహం దృష్టిలో పెట్టుబడి ఏంటంటే ఒక వ్యాపారాన్ని మనం కొంటున్నట్టు. దాని ఆర్థిక పరిస్థితి ఏంటి, దానికి భవిష్యత్ ఎలా ఉంది, ఇవన్నీ బాగా విశ్లేషించి లాంగ్ టర్మ్లో అది పెరుగుతుంది అనే నమ్మకంతో షేర్లు కొనడం. ఆ కంపెనీలో మనం ఓనర్లమవుతున్నామన్నమాట. స్పెక్యులేషన్ అలా కాదు. అది వ్యాపారంతో సంబంధం లేకుండా కేవలం షేర్ ధర పైన కింద కదులుతుంది కదా, ఆ కదలికలపై బెట్టింగ్ వేయడం, తక్కువ టైంలో లాభం చూసుకోవడం. దీన్ని గ్రాహం ఒక రకమైన జూదం లాంటిది అన్నారు. మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఆడే ఆట. నిజమైన పెట్టుబడిదారుడు ఎప్పుడూ ఈ రెండింటినీ కలపకూడదు అని చాలా గట్టిగా చెప్తారు. ఇది మొదటి మెట్టు. అవును, చాలా తేడా ఉంది కదా. మనం కొనేది వ్యాపారమా లేక జస్ట్ పేపర్ ట్రేడింగా అనే తేల్చుకోవాలన్నమాట. ఆసక్తికరంగా ఉంది. సమీక్షలో నేను మిస్టర్ మార్కెట్ అనొక పేరు చూశాను. అదేదో కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది. ఇంతకీ ఈ మిస్టర్ మార్కెట్ ఎవరు, ఏంటి కదా, దాని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. ఇది గ్రాహం చెప్పిన వాటిల్లోకెల్లా చాలా ఫేమస్, ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ పోలిక. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మార్కెట్ హెచ్చుతగ్గుల్ని చూసే విధానమే మారిపోతుంది. ఆయన ఏమంటారంటే, స్టాక్ మార్కెట్ని మిస్టర్ మార్కెట్ అనే ఒక పార్ట్నర్గా ఊహించుకోండి అంటారు, మన బిజినెస్ పార్ట్నర్. కానీ ఇతను కొంచెం విచిత్రమైన మనిషి, మూడీగా ఉంటాడు. ప్రతిరోజు మన దగ్గరకొస్తాడు. వచ్చి మన దగ్గరున్న షేర్లకి ఒక ధర చెబుతాడు, నేనింతకి కొంటాను అని. లేదా తన దగ్గరున్న షేర్లని మనకి అమ్మడానికి ఒక ధర చెబుతాడు. అయితే ఇతని మూడెక్కడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులేమో ప్రపంచం మొత్తం తనదే అన్నంత ఉత్సాహంగా, ఆశావాదంతో ఉంటాడు. అప్పుడు అసలు విలువ కంటే చాలా ఎక్కువ ధర పెట్టేస్తాడు. ఇంకొన్ని రోజులేమో చాలా నిరాశగా, భయంగా ఉంటాడు, ఏదో జరిగిపోతుందని. అప్పుడు మంచి షేర్లను కూడా చాలా తక్కువ ధరకే అమ్మేస్తాను అంటాడు. ఇప్పుడు తెలివైన పెట్టుబడిదారు ఏం చెయ్యాలంటే, ఈ మిస్టర్ మార్కెట్ మూడ్ స్వింగ్స్ని అస్సలు పట్టించుకోకూడదు. అతను చెప్పే ధర మనకు లాభసాటిగా అనిపిస్తేనే డీల్ చెయ్యాలి. లేదంటే అతన్ని వదిలేసి మన పని మనం చూసుకోవాలి. నిన్న జరిగిన ఆ పార్టీలో అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే, అక్కడ వాతావరణం చాలా సందడిగా, ఆహ్లాదకరంగా ఉండింది. నాకు బాగా నచ్చింది. భయపడితే మనం కొనటం, అతను ఓవర్ ఆశతో ఉంటే మనం అమ్మడం లేదా కనీసం కొనకుండా ఉండటం, మార్కెట్ వాలటిలిటీని శత్రువులా కాకుండా ఒక అవకాశంగా చూడటం. భలే ఉందిది. సరిగ్గా. మిస్టర్ మార్కెట్ని మన బాస్గా కాకుండా మన సర్వెంట్గా చూడాలి. ఇది పెట్టుబడిదారుడికి ఎమోషనల్ కంట్రోల్ నేర్పుతుంది. ఇక్కడే గ్రహం చెప్పిన ఇంకో అతి ముఖ్యమైన కాన్సెప్ట్ వస్తుంది, అదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సమీక్ష ప్రకారం ఇది గ్రహం ఫిలాసఫీకి మూలస్తంభం లాంటిది. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. మనం ఒక స్టాక్ యొక్క నిజమైన విలువ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇంత అని అంచనా వేస్తాం కదా. ఉదాహరణకు ఒక కంపెనీ షేర్ అసలు విలువ 100 రూపాయలు అనుకుందాం మన అనాలిసిస్ ప్రకారం. ఇప్పుడు మార్కెట్లో దాని ధర 100 రూపాయలుంటే కొనకూడదు. ఎప్పుడు కొనాలి? దాని మార్కెట్ ధర ఈ 100 రూపాయల కంటే బాగా తక్కువగా ఉన్నప్పుడు. ఒక 60 రూపాయలకో, మహా అయితే 70 రూపాయలకో దొరికితేనే కొనాలి. ఆ అసలు విలువకి 100 రూపాయలు
మనం కొన్న ధరకి 60 లేదా 70 రూపాయలు మధ్య ఉన్న గ్యాప్ ఉంది చూసారా, 30 లేదా 40 రూపాయలు, అదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇదొక సేఫ్టీ నెట్ లాంటిది. ఎందుకంటే మన అంచనాలు 100కి 100 పాళ్ళు కరెక్ట్ అవ్వాలని లేదు కదా. ఏదైనా తప్పు జరగొచ్చు, లేదా కంపెనీకి అనుకోని కష్టం రావొచ్చు, లేదా మొత్తం మార్కెటే పడిపోవచ్చు. అప్పుడు ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతుంది. ఇది రిస్క్ తగ్గించడమే కాదు, మనం తప్పు చేసినా దెబ్బ తగలకుండా చూసుకునే ఒక ఏర్పాటనమాట. అర్థమైంది. అంటే ఒక బఫర్ జోన్ పెట్టుకోవడం, మనం లెక్క తప్పినా సేఫ్గా ఉండటానికి. ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ కోసం చూస్తాం కదా, కొంచెం అలాగే ఉంది. కానీ ఇక్కడ డిస్కౌంట్ మన సేఫ్టీ కోసం. అయితే సమీక్షలో గ్రాహం పెట్టుబడిదారులను 2 రకాలుగా విభజించారని కూడా ఉంది. మరి అందరూ ఒకేలా ఆలోచించరు కదా. అందరి దగ్గర ఇంత లోతుగా విశ్లేషణ చేసే టైం, నాలెడ్జ్ ఉండకపోవచ్చు. మరి వాళ్ల సంగతేంటి? అవును, చాలా మంచి పాయింట్ అది. గ్రాహంకి కూడా తెలుసు అందరి పరిస్థితులు, లక్ష్యాలు, వాళ్లు పెట్టగలిగే టైము, ఎఫర్ట్ వేర్వేరుగా ఉంటాయని. అందుకే ఆయన పెట్టుబడిదారులను 2 మెయిన్ కేటగిరీలుగా విభజించారు. మొదటిది డిఫెన్సివ్ ఇన్వెస్టర్, అంటే రక్షణాత్మక పెట్టుబడిదారు. వీళ్ల ముఖ్య ఉద్దేశం మొదట పెట్టుబడిని కాపాడుకోవటం. పెద్దగా రిస్క్ వద్దు, స్థిరమైన ఓ మోస్తరు రాబడి వస్తే చాలు. వీళ్లు రోజూ స్టాక్స్ గురించి ఆలోచించడానికి, రీసెర్చ్ చేయడానికి ఎక్కువ టైం పెట్టలేరు, లేదా పెట్టాలని అనుకోరు. వాళ్ళకి సింపుల్, సేఫ్ రూట్ కావాలి. గ్రాహం వీరికేం చెప్తారంటే, మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి. అంటే ఇండెక్స్ ఫండ్స్, మంచి పేరున్న పెద్ద కంపెనీల షేర్లు, బ్లూ చిప్స్, మంచి క్వాలిటీ బాండ్స్ కొనండి. సింపుల్గా ఉంచండి, తక్కువ టెన్షన్, నిలకడైన గ్రోత్. ఇక రెండో రకం ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్, అంటే ఔత్సాహిక లేదా యాక్టివ్ ఇన్వెస్టర్. వీళ్లు మార్కెట్ ఇచ్చే సగటు రాబడితో సంతృప్తిపడరు, మార్కెట్ కంటే ఎక్కువ సంపాదించాలని చూస్తారు. దానికోసం ఎక్కువ టైం పెట్టడానికి, కష్టపడటానికి, లోతైన రీసెర్చ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు మార్కెట్ సరిగా గుర్తించని స్టాక్స్, అండర్ వాల్యూడ్ లేదా స్పెషల్ సిచ్యువేషన్స్, విలీనాలు వగైరా లో ఉన్న కంపెనీలను వెతికి పట్టుకుంటారు. దీనికి కొంచెం ఎక్కువ స్కిల్, టైం, ఓపిక కావాలి. గ్రాహం ఇక్కడేం నొక్కి చెప్తారంటే, ముందు మీరు ఏ రకమో డిసైడ్ అవ్వండి. మీ స్వభావానికి, మీకున్న సమయానికి తగ్గట్టు వ్యూహం ఎంచుకుని దానికి కట్టుబడి ఉండండి. ఒకరి పద్ధతి ఇంకొకడు ఫాలో అవ్వకూడదు. అంతేకాదు, ఈ 2 రకాల వాళ్లకి నిజానికి అందరికీ వర్తించేది ఎమోషనల్ కంట్రోల్, భావోద్వేగాలని అదుపులో పెట్టుకోవడం. ఇది చాలా చాలా ముఖ్యమంటారు. ఆయన దృష్టిలో పెట్టుబడిలో సక్సెస్ అవ్వడానికి తెలివితేటల ఐక్యూ కన్నా ఎమోషనల్ స్టెబిలిటీ, ఈక్యూ లాంటిది ముఖ్యం. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఇంకా పెరుగుతుందిలే అని అత్యాశతో కొనడం, లేదా మార్కెట్ పడిపోతున్నప్పుడు భయంతో మంచి స్టాక్స్ని కూడా అమ్మేయడం, ఇవే చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణమంటారు. అందుకే మిస్టర్ మార్కెట్ చెప్పినట్టు వినకుండా మన అనాలిసిస్ మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ లక్షణం అని పదే పదే చెప్పారు. నిజమే. ఇది వినడానికి బాగానే ఉంది గాని ఆచరణలో మార్కెట్ పడుతున్నప్పుడు అమ్ముకుండా ఉండటం, పెరుగుతున్నప్పుడు కొనకుండా ఉండటం, అబ్బా చాలా కష్టం గదా అది. సరే, గ్రాహం ఇవన్నీ ఎప్పుడో చెప్పారు, 70 ఏళ్ల క్రితం. ఈ సూత్రాలు ఇన్వెస్ట్మెంట్ వేరు, స్పెక్యులేషన్ వేరు అని చెప్పడం, మిస్టర్ మార్కెట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఈ ఎమోషనల్ కంట్రోల్, ఇవన్నీ 2025లో ఎంతవరకు వర్తిస్తాయి? టెక్నాలజీ మారింది, మార్కెట్లు స్పీడ్ అయ్యాయి, ఆల్గో ట్రేడింగ్ వచ్చింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. మరి ఇప్పటికీ ఇవి పనిచేస్తాయా? ఇక్కడే సామె ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. టెక్నాలజీ, స్పీడ్ మారినా మార్కెట్లను నడిపించే అసలు డ్రైవర్స్ అంటే మనుషులు, వాళ్ల ఎమోషన్స్, భయం, ఆశ, అవి మారలేదు కదా, అవి ఎప్పుడూ ఉండేవే. అందుకే గ్రాహం సూత్రాలు ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ వ్యాలిడ్గా ఉంటాయి. సమీక్ష కూడా అదే స్ట్రాంగ్గా చెప్తోంది. ఆధునిక పెట్టుబడిదారులకు గ్రాహం నుంచి అందే కీలక పాఠాలు ఇవి 2025లో కూడా అంతే ముఖ్యం. 1. దీర్ఘకాలిక దృష్టి. షార్ట్ టర్మ్ లాభాల వెంట పడొద్దు. స్టాక్ కొంటున్నారంటే ఆ వ్యాపారంలో పార్ట్నర్ అవుతున్నారనే ఉద్దేశంతో కనీసం ఓ 5-10 ఏళ్లైనా హోల్డ్ చేసేలా చూడండి. 2. డైవర్సిఫికేషన్. అన్నీ ఒకే దగ్గర పెట్టొద్దు. షేర్లు, బాండ్లు, బంగారం, ఇలా వేర్వేరు అసెట్స్లో, వేర్వేరు ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టండి. రిస్క్ తగ్గుతుంది. 3. హైప్ వద్దు.
మార్కెట్లో వచ్చే ట్రెండ్స్, సోషల్ మీడియాలో వచ్చే టిప్స్, గాలివార్తలు నమ్మొద్దు. మీ సొంత రీసెర్చ్ ముఖ్యం. 4. ఫండమెంటల్స్ చూడండి. షేర్ ధర కన్నా కంపెనీ సంపాదన, ఆస్తులు, అప్పులు, డివిడెండ్లు వీటిని చూడండి. లాంగ్ రన్లో ఇవే మ్యాటర్. 5. రేషనాలిటీ ప్లస్ డిసిప్లిన్. మంచి అనాలిసిస్ ఎంత ముఖ్యమో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. ఈ 2 కలిస్తేనే సక్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఈ సూత్రాలు నేటికీ చాలా రెలెవెంట్. ఓహ్, అంటే బేసిక్స్ మారలేదన్నమాట. చుట్టూ ఎంత హడావడి ఉన్నా కోర్ ప్రిన్సిపల్స్ అవే. ఇదొక రకంగా ధైర్యాన్నిస్తుంది. సరే, మరి ఏ పుస్తకానికైనా ప్లస్సులు మైనసులు ఉంటాయి. ఈ పుస్తకం విషయంలో సమీక్ష ఏం చెప్తోంది? బలాలేంటి, బలహీనతలేమన్నున్నాయా? ఒక బ్యాలెన్స్డ్ వ్యూ ఎలా ఉంది? మంచి ప్రశ్న. ఏదీ పర్ఫెక్ట్ కాదు కదా. సమీక్ష ప్రకారం ముందు బలాల గురించి చూస్తే టైమ్లెస్ విజ్డమ్. మనం ఇందాక అనుకున్నట్టే గ్రాహం చెప్పిన విలువ పెట్టుబడి, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్వెస్టర్ సైకాలజీ సూత్రాలు 70 ఏళ్లైనా నిలబడ్డాయి. ఇది అతిపెద్ద బలం. క్లారిటీ. ఇన్వెస్ట్మెంట్కి, స్పెక్యులేషన్కి మధ్య తేడా చాలా స్పష్టంగా చూపించడం. రిస్క్ తీసుకోమని చెప్పేవాళ్లు చాలామంది, కానీ రిస్క్ ఎలా తగ్గించాలో చెప్పే కొద్ది పుస్తకాల్లో ఇదొకటి. ప్రాక్టికాలిటీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లాంటివి థియరీ కాదు, నిజంగా వాడగలిగే టూల్స్. క్రమశిక్షణ ప్రాముఖ్యత చెప్పడం. బఫెట్ ఎండార్స్మెంట్. సాక్షాత్తు వారెన్ బఫెట్ ఈ పుస్తకాన్ని పెట్టుబడిపై రాసిన బెస్ట్ బుక్ అని మళ్లీ చెప్పడం. దాని విలువకు అదే పెద్ద సాక్ష్యం. అయితే కొన్ని పరిమితులు లేదా బలహీనతలు కూడా చెప్పింది సమీక్ష. లాంగ్వేజ్. ఇది పాత పుస్తకం కదా, సో భాష కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్గా, అకాడమిక్గా, కొన్నిసార్లు కొంచెం డ్రైగా అనిపించొచ్చు. ఈ జనరేషన్కి, ముఖ్యంగా బిగినర్స్కి చదవడం కొంచెం కష్టంగా, స్లోగా ఉండొచ్చు. పాత ఉదాహరణలు. సహజంగానే పుస్తకంలో వాడిన కంపెనీల పేర్లు, డేటా చాలా పాతవి, 1940లు, 70ల నాటివి. అవి నేటి మార్కెట్కి డైరెక్ట్గా సూట్ కాకపోవచ్చు. అయితే లేటెస్ట్ ఎడిషన్స్లో జేసన్ జ్వేగ్ రాసిన కామెంటరీ ఉంది. అది ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. గ్రాహం సూత్రాలను ఇప్పటి కాలానికి అన్వయించి వివరిస్తుంది. ఓపిక కావాలి. ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు. చదివి రేపటికల్లా కోటీశ్వర్లైపోదామనుకుంటే కుదరదు. గ్రాహం పద్ధతులు ఫలితాలివ్వడానికి టైం పడుతుంది. చాలా ఓపిక కావాలి. ఓకే. అంటే భాష పాతదైనా, ఉదాహరణలు పాతవైనా అసలు విషయం మాత్రం స్ట్రాంగ్గా ఉంది. కామెంటరీ హెల్ప్ చేస్తుంది. మరి మొత్తం మీది చూస్తే ఈ పుస్తకం ఎవరికి ఎక్కువ ఉపయోగం? ఎవరు చదవాలి దీన్ని? బిగినర్స్, స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వస్తున్నవాళ్లు, సరైన ఫౌండేషన్ వేసుకోవాలనుకునేవాళ్లు తప్పకుండా చదవాలి. తప్పుడు దారిలో వెళ్లకుండా కాపాడుతుంది. అనుభవజ్ఞులు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఎమోషనల్ కంట్రోల్తో ఇబ్బంది పడుతున్నవాళ్లు, లేదా తమ స్ట్రాటజీకి డిసిప్లిన్ యాడ్ చేయాలనుకునేవాళ్లు, వాళ్లకిది ఒక రిఫ్రెషర్ లాంటిది. వాల్యూ ఇన్వెస్టింగ్ ఫ్యాన్స్, అసలు వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, దాని రూట్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకునే వాళ్లకి ఇది మస్ట్ రీడ్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, సంపద పరిరక్షణపై ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా యూజ్ అవుతుంది. జనరల్గా ఎవరైనా డబ్బును జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, రిస్క్ తగ్గించుకోవాలి, రేషనల్గా ఆలోచించాలి అనుకునే ఎవరికైనా ఇందులో ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. ఫైనల్గా సమీక్ష చెప్పేదేంటంటే ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేది మ్యాజిక్ వాండ్ కాదు, షార్ట్కట్స్ చూపించదు. కానీ క్రమశిక్షణ, హేతుబద్ధత, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, సహనం, వీటి ద్వారా లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఎలా బిల్డ్ చేసుకోవచ్చో చెప్పే ఒక టైమ్లెస్ గైడ్. అందుకే పెట్టుబడిని సీరియస్గా తీసుకునే ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకమని గట్టిగా రికమెండ్ చేస్తోంది. అందుకేనేమో 9.5/10 రేటింగ్ కూడా ఇచ్చారు. అద్భుతం, చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మనం దీన్నుంచి నేర్చుకోవాల్సింది, పెట్టుబడిలో గెలవడానికి మార్కెట్ని ప్రిడిక్ట్ చేయాల్సిన పనిలేదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్, ముఖ్యంగా భయం, ఆశ అదుపులో పెట్టుకోవాలి. రేషనల్గా అనలైజ్ చేయాలి. కొనే ముందే సేఫ్టీ మార్జిన్ చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా లాంగ్ టర్మ్ వ్యూతో ఓపిక్గా ఉండాలి. ఇదే ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్ అన్నమాట, గ్రాహం చెప్పినట్టు. అవునవును, మీరు చెప్పింది 100% కరెక్ట్. గ్రాహం మెసేజ్ అదే. దీన్ని ఇప్పుడు మన కాలానికి అన్వయించి చూస్తే ఇది మనల్ని ఇంకో ఆలోచన దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ రోజుల్లో చూడండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. మార్కెట్లో సెకండ్లో రియాక్ట్ అవుతున్నాయి, ఆల్గోస్ ట్రేడ్ చేస్తున్నాయి. ఇలాంటి ఫాస్ట్ పేస్డ్ ఇన్ఫర్మేషన్
కొన్నిసార్లు మిస్ఇన్ఫర్మేషన్ కూడా డ్రివెన్ వరల్డ్లో గ్రాహం చెప్పిన ఆ పేషెన్స్, డిసిప్లిన్ని ఒక మామూలు ఇన్వెస్టర్ ఎలా డెవలప్ చేసుకోగలడు? ఆయన ఆయుధంగా చెప్పిన ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని, అంటే చీప్గా కొనడాన్ని ఈ రోజుల్లో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా కొత్త టూల్స్ కావాలా, లేక మన మైండ్ సెట్లోనే ఏమన్నా మార్పులు చేసుకోవాలా? ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. బెంజమిన్ గ్రాహం, ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, దాని సమీక్షపై ఇంత వివరంగా చర్చించినందుకు చాలా ధన్యవాదాలు.